నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చిల్లకూరు బైపాస్ సర్కిల్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు హెల్మెట్లతో బైక్ ర్యాలీ. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 7వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని నినాదంతో విద్యార్థులతో ర్యాలీ. మనుబోలు గ్రామంలోని చెర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, నిర్లక్ష్యంగా ఉంటే మృతి చెందే అవకాశం ఉందని గూడూరు డీఎస్పీ గీతాకుమారి వెల్లడించారు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది చిల్లకూరు బైపాస్ సర్కిల్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు హెల్మెట్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలువురు వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై డీఎస్పీ అవగాహన కల్పించారు. డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయమై మృతి చెందుతున్నారని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు, వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలని, కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ 15 నుంచి ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉంటుంది, పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైన్స్ కూడా ఎక్కువ వేయబడుతుంది. హెల్మెట్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను ఒక 100 మీటర్లు 200 మీటర్లు వెళ్తున్నాను అంటారు. ప్రాణం ఆగుతున్నాయండి. 100 మీటర్స్ 200 మీటర్స్ కానీ ఏదైనా హెడ్ ఇంజరీ జరిగితే సో దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. మేము ఇక్కడ వెళ్తున్నాము, మార్కెట్ వెళ్తున్నాము, జస్ట్ పార్కింగ్ వరకు వెళ్తున్నాము, మూవీ చూడడానికి వెళ్తున్నాం, 10 నిమిషాల్లో వచ్చేస్తాము, పార్కింగ్ పెట్టేసి వచ్చేస్తాము. ఇవన్నీ రీజన్ చెప్పకండి. దయచేసి హెల్మెట్ ధరించండి. రీసెంట్గా ఒక తెలియకుండా మీకు తెలియకుండా పడతాయి కదా, అందుకని జాగ్రత్తగా ఉండమని హెల్మెట్ కూడా పెట్టుకోండి. నమస్కారము. సో ముఖ్యంగా బైక్ ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టడానికి ముఖ్య కారణము రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
సో దీనికి సంబంధించి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క బైక్ ర్యాలీ మేము కండక్ట్ చేస్తున్నాము. సో మనం ప్రొద్దున లేచి టీవీ కానీ పేపర్ కానీ చూస్తే రోడ్ యాక్సిడెంట్స్, అది నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవే, విలేజ్ రోడ్స్, ఏదైనా సరే దానికి రీజన్స్ ఏంటని వెరిఫై చేస్తే చాలా వరకు వెహికల్స్ 2 వీలర్స్ అయి ఉంటాయి. ఆ 2 వీలర్స్ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ముఖ్యంగా హ్యూమన్ ఎర్రర్స్, అంటే మానవ ఎర్రర్స్ అన్నమాట, మిస్టేక్స్. లైక్ హెల్మెట్ ధరించకపోవడం, హెల్మెట్ ధరిస్తే సేఫ్ అవుతామా అని క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ బైక్ యాక్సిడెంట్ అనగానే ఏమవుతుంది, మన యొక్క హెడ్ అనేది రోడ్డుకి ఎక్కువగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ మనం హెడ్కి హెల్మెట్ పెట్టుకుంటే ఈ మేజర్ ఇంజురీ అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. సో అందులో ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్స్ ఎందుకు అంటున్నారంటే ఓవర్ స్పీడ్గా రావడం, రాంగ్ సైడ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వితౌట్ హెల్మెట్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బైక్ యాక్సిడెంట్స్. మరికొన్ని ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ ఆ హెల్మెట్కి హెడ్కి మధ్యలో మొబైల్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నారు. అంటే మొబైల్ మాట్లాడుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా కూడా డ్రైవ్ చేస్తున్నారు. సో ఇవన్నీ రకరకాల కారణాలు మన రోడ్ యాక్సిడెంట్స్. సో మెయిన్గా ప్రివెంట్ చేయడానికి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దయచేసి మీడియా ద్వారా మేము పబ్లిక్కి చెప్పేది ఏంటంటే అందరూ హెల్మెట్ ధరించండి. రైడరే కాదు, వాళ్ళ వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించండి. మేడం నేను ఒక్కదాన్నే కదా బైక్లో వెళ్తున్నాను, కాదు మేము ఇద్దరమే కదా వెళ్తున్నాము, లేదా ఒక 1/2 కిలోమీటర్ లేదా ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్సే కదా వెళ్తున్నాము. మీరు ఒక్కరే కాదని బైక్లో వెళ్ళి మీ యొక్క కుటుంబం వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీ ఇంట్లో పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మీకోసం ఉన్నారు. సో మీరు ఒక్కరే లేరు. సో మీ కుటుంబం గురించి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సేఫ్టీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి, జాగ్రత్తగా ఇంటికి చేరండి. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ను జడ్జీలు నిర్వహించారు. ఇరు వర్గాల కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు, లాయర్లు, బ్యాంకు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. గూడూరులో తిరుపతి జిల్లాలో కలపడంతో జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని సౌకర్యవంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు జేఏసీ కన్వీనర్ దశరథ్ రామరెడ్డి కోరారు. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలు 7వ రోజు కొనసాగాయి. టాక్సీ డ్రైవర్లు అసోసియేషన్ సభ్యులు, ప్రజ్ఞ కళాశాల విద్యార్థులు మద్దతు తెలియజేస్తూ రిలే దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్ దశరథ్ రామరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, జిల్లా ప్రధాన కార్యాలయాలకు వెళ్లాలంటే 100 కిలోమీటర్లు వెళ్లాలని, తీర ప్రాంతాల నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉందని తెలిపారు.
దీనివల్ల రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల జిల్లాల ఏర్పాటులో గూడూరు జిల్లా కేంద్రం అవుతుందని ప్రచారం జరిగిందని, ప్రభుత్వం గూడూరును జిల్లా కేంద్రమైన చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. ఈ దీక్షలో జేఏసీ సభ్యులు, మన రాజకీయ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి ట్యాక్స్ యూనియన్ అందరికీ, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరియు ప్రజ్ఞా జూనియర్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, మాకు సంఘీభావం తెలిపినటువంటి విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ శిబిరానికి జేఏసీ తరఫున రన్ చేస్తున్నాము. ఒకే ఒక పందా మీద మన అందరం కూడా పనిచేయాలా. ఏంటంటే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలా. ఎందుకంటే కలపాలా, మనకు ఆల్రెడీ ఒక హామీ ఇచ్చున్నారు పెద్దలు. ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపితే ఎలాంటి ఉపయోగం ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా రైతులు కానివ్వండి, వర్తక సమాజం కానివ్వండి, ఏదైనా సరే ఒక ఆఫీస్కి మనం తిరుపతి వెళ్ళాలంటే ఉదయాన బయలుదేరితే సాయంకాలం పని అవుతుందో కాదో మనకు తెలియదు. పని కాకపోతే అక్కడే ఉండాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని ఇవన్నీ కూడాను. కాబట్టి అదే మనకు నెల్లూరు అయితే కనీసం కూతవేటి దూరంలో అవుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క గూడూరులో ప్రతి పౌరులు అందరూ కూడా మా యొక్క జేఏసీ తరఫున ఇచ్చినటువంటి పిలుపుని మన్నించి ఈ దీక్షా శిబిరంలో పాల్గొని ప్రభుత్వానికి మన యొక్క బాధలు తెలియజేసి గూడూరుని జిల్లా అయినా చేయాలి, లేక మన గూడూరుని నెల్లూరులో అయినా కలపాలని కోరుకుంటూ, దీని యొక్క సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గారు, ప్రింట్ మీడియా వాళ్ళు అందరూ కూడా దీన్ని బాగా ఎలైట్ చేసి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి చేరవేసే దూరంలో ఉండాలని కోరుకుంటూ సెలవుస్తుంది. టాక్సీ స్టాండ్ యూనియన్ సభ్యుల మిత్రులకి, అదేవిధంగా ప్రజ్ఞా కాలేజ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకి ఈ శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపినందుకు, దీక్షలో కూరుకున్నందుకు వాళ్ళందరికీ జేఏసీ తరఫున, నా తరఫున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరూ తెలిసిందే, మనము ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతివంతంగా నడపాలని, మనం మన గూడూరుని నెల్లూరు జిల్లాలో తిరిగి కలపాలని అనే ఉద్దేశంతో మనం నిరసన కార్యక్రమాలు చేపట్టాం. గత ప్రభుత్వం మన గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అప్పటి నుంచి మనం ఎంతో ఆవేదనకి, అష్టకష్టాలకు గురయ్యాం. ఇక్కడ దగ్గరదాపు 110 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తిరుపతికి పోయి మన పనులు చూసుకుని అధికారులు కలిసి తిరిగి రావాలంటే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడిందని అందరికీ తెలుసు. మనమైతే సరే, బొమ్మల దిబ్బ వాళ్ళకైతే వాళ్ళకి కనీసం 150 కిలోమీటర్లు. సామాన్య మానవుడు కానీ, రైతు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే సుదూరంలో ఉన్నటువంటి తిరుపతికి పోయి పనులు చేసుకొని రావాలంటే అక్కడ అధికారులు దొరకపోతే అందుబాటులో లేకపోతే అక్కడనే స్టే చేయాల్సి వస్తుంది, అక్కడనే ఉండాల్సి వస్తుంది. లేదా తిరిగి గూడూరుకి వచ్చి తిరిగి మరుసటి రోజు పోవాల్సి వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో అవితో కూడింది, ఎంతో అసౌకర్యం. అందుకని మనము మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని మనం కోరుకోగా, మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ మమ్మల్ని గెలిపించండి, ఓటు వేసి గెలిపించండి, మీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మనకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో వెలువడినటువంటి నోటిఫికేషన్లో చూస్తే గూడూరు ప్రస్తావనే లేదు. గూడూరు యథాతథంగా మన
తిరుపతి జిల్లాతోనే కంటిన్యూ చేయడం జరిగింది. అందుకని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు కానీ, వాళ్ళు మనకి ఇచ్చిన హామీ ప్రకారం హామీ అమలు చేయాలి. మన గూడూరుని నెల్లూరులో కలపాలి, లేదా గూడూరునే జిల్లాగా చేస్తే ఇంకా సంతోషిస్తామని విన్నవించుకుంటున్నాం. ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా వెస్ట్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వి రావు గారి మనవళ్ళు ఎల్లసిరి అనీష్ చక్రాధర్ రెడ్డి, ఎల్లసిరి గోపాలకృష్ణారెడ్డి గార్ల పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని శ్రీ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు ఉదయం 8 గంటలకు అల్పాహారం వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్టిక్ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ ఎంజీఎఫ్ లయన్ వై గురునాథం, వైజీపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ సుధాకర్, ట్రెజరర్ లయన్ పి గోపీనాథ్ రెడ్డి, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్, సెక్రటరీ లయన్ వి వెంకయ్య, ట్రెజరర్ పి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు, ఫాస్ట్ జోన్ చైర్మన్ ఎంజీఎఫ్ లయన్ టి మురళీనాయుడు, ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ డి రవీంద్రారెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి, లయన్ పి రాజేంద్ర ప్రసాద్, లయన్ హరికృష్ణ, లయన్ టి వినోద్ కుమార్, లయన్ రత్నయ్య, లయన్ సుధీర్, లయన్ శివ, లయన్ రాజశేఖర్, లయన్ లేడీ కావేరి, ఎస్టీ షఫీ మరియు చారిటబుల్ నిర్వాహకులు కళ్యాణి గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గూడూరు వైజేపీ టౌన్ క్లబ్ మరియు వెస్ట్ అండ్ వైజేపీ సభ్యుల సంయుక్తంలో ఈరోజు మన ఆర్వీరావు గారి మనవలైనటువంటి అనీష్ చక్రధర్ గారు, అదేవిధంగా గోపాలకృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజేపీ టౌన్ క్లబ్ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా సాయిరాం చారిటబుల్ ట్రస్ట్లో అనాథలకు, వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సోదరుడు ఆర్వి రావు వాళ్ళ మనవాళ్ళు అవినాష్ చక్రధర్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి గారు చేయటం జరిగింది. ఆ పిల్లలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, చక్కగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలని లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాము. గతంలో కూడా మన సీను యాదవ్ చిన్నపిల్లలకు బర్త్డే చేశాడు, వాళ్ళ అబ్బాయికి కూడా చేశాడు. చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు మన సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు చేస్తూ వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మిగిలిన పెద్దలు కూడా సోదరులందరికీ మరియు ఈరోజు జరుపుకున్న సాయిరాం చారిటబుల్ ట్రస్ట్లో ఈ వృద్ధులకి ఈ బ్రేక్ఫాస్ట్ అందించడం, మరి మన వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి ఎంజేఎఫ్ లైన్ ఆర్వి రావు గారి మనవళ్ళు ఎల్లసిరి అనీష్ చక్రధర్ రెడ్డి మరియు గోపాలకృష్ణారెడ్డి గారి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా మా లైన్ మిత్రులు మరి చారిటబుల్ ట్రస్ట్ నడిపేటువంటి కళ్యాణి మేడం గారు అందరికి కూడా మన ఇలాంటి కార్యక్రమాలు జరపడం మన యొక్క బాధ్యత. మనం లయన్స్ క్లబ్లో ఈ 3 క్లబ్బులు కూడా లయన్స్, వైజేపీ, టౌను మరియు వెస్ట్ క్లబ్బులు కలిపి ఇలాంటి కార్యక్రమాలు అత్యున్నతంగా గూడూరు ప్రజలకు అందిస్తూ ఉంది. వారికి అందరికి కూడా ఈ ప్రెసిడెంట్స్ అయినటువంటి సీని యాదవ్ కానీ మరియు మన మండల సుధాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సభ్యులందరూ కూడా వచ్చేసి ఆర్వి రావు గారు ఈ యొక్క క్యాబినెట్ సంబంధించి ప్రోగ్రాంకి వెళ్ళి ఉన్నారు బయట. అందువల్ల ఆయన రాలేకపోయినా కూడా ఇంతమంది దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతూ వాళ్ళ మనవాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా ఆ సుప్రీం గాడ్, ఆ శివుని యొక్క ఆశీస్సులతో వారికి అందిస్తారని ఆ భగవంతుని అందరం కూడా ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని నినాదంతో విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు.
ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. నిర్వాహకుడు పెంచల్ నాయుడు మాట్లాడుతూ గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని, దీన్ని చేస్తే చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. గూడూరు జిల్లా చేయాలని ఒక ర్యాలీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము నమస్కరించి, రెండు చేతులతో నమస్కరించి, అయ్యా గూడూరు జిల్లా చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో తెలుగుదేశం పార్టీకి మీకు తెలుసు. దేనికంటే జిల్లా చేస్తే 6 సీట్ల మీదే 6 సీట్లు కైవసం అయిపోతుంది తెలుగుదేశానికి. చేతులిచ్చి నమస్కరిస్తున్నాం మేము. మమ్మల్ని జిల్లా చేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా మేము వేడుకుంటున్నాం. అదే కాకుండా ఎన్నో విధాలుగా ప్రపంచానికి తెలియజేసిన గూడూరు ప్రజలు చాలా భక్తితో భగవంతుని ధ్యానం చేసే ఉండే అవకాశం ఉంది. మాకు ఎంతో భక్తి. చంద్రబాబు నాయుడుని మొట్టమొదటి నుంచి మేము ఆయన్నే ఫాలో అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, లోకేష్ గారికి చెప్పి మా గూడూరు జిల్లా చేయండి. మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు చంద్రబాబు నాయుడుకి చెప్తే ఖచ్చితంగా గూడూరు జిల్లా చేస్తారని మేము హృదయపూర్వకంగా నమస్కరించి సెలవు తీసుకున్నాం. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజీపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వైసీపీ డిస్టిక్ గవర్నర్ ఆర్వి రావు మనవళ్లు చక్రధర్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అల్పాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో గురునాథం, సుధాకర్, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వెంకయ్య, ప్రసాద్, మురళీ నాయుడు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాలా కూర్చోము ఫోటో కూర్చోము ఇడ్లీలు పెట్టాము ఎన్ని ఇడ్లీలమ్మా చాలా బాగుందా బాగుందా సోదరులందరికీ మరియు ఈరోజు జరుపుకున్న సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో ఈ వృద్ధులకి ఈ బ్రేక్ఫాస్ట్ అందించడం మరి మన వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి ఎంజేఎఫ్ లైన్ ఆర్వీ రావు గారి మనవళ్ళు ఎల్లసిరి అనీష్ చక్రధర్ రెడ్డి మరియు గోపాలకృష్ణారెడ్డి గారి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా మా లైన్ మిత్రులు మరి చారిటబుల్ ట్రస్ట్ నడిపేటువంటి కళ్యాణ్ మేడం గారు అందరికి కూడా మన ఇలాంటి కార్యక్రమాలు జరపడం మన యొక్క బాధ్యత. మనం లయన్స్ క్లబ్లో ఈ 3 క్లబ్బులు కూడా లయన్స్ వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్బులు కలిపి ఇలాంటి కార్యక్రమాలు అత్యున్నతంగా గూడూరు ప్రజలకు అందిస్తూ ఉంది. వారికి అందరికి కూడా ప్రెసిడెంట్స్ అయినటువంటి శ్రీని యాదవ్ కానీ మరియు మన మండల సుధాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సభ్యులందరూ కూడా వచ్చేసి ఆర్వీ రావు గారు ఈ యొక్క క్యాబినెట్ సంబంధించి ప్రోగ్రాంకి వెళ్ళి ఉన్నారు బయట. అందువల్ల ఆయన రాలేకపోయినా కూడా ఇంతమంది దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతూ వాళ్ళ మనవాళ్ళకి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా ఆ సుప్రీం గాడ్ ఆ శివుని యొక్క ఆశీస్సులతో వారికి అందిస్తారని ఆ భగవంతుని అందరం కూడా ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 13/12/2025 తేదీన ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి గారు శ్రీమతి శాంతి గారి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం ఆశ్రమంలో వృద్ధులకు భోజన వసతిని ఏర్పాటు చేస్తుందని, మెడనూరు సురేష్ రెడ్డి గారు సమయానికి అందుబాటులో ఉన్నా లేకున్నా వారి సహకారంతో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కుమార్ నాయుడు, కేఆర్ఎం నవీన్, జయకుమార్, ఐటీఐ ప్రభాకర్, పిల్లిళ్ళ శ్రీనివాసులు, శ్యామ్, డిష్ నాగరాజు, వెంకట్రావు, నాగేంద్ర, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ తరఫున మా అధ్యక్షులు గౌరవనీయులు కడివేటి చంద్రశేఖర్ గారు వారి యొక్క కుటుంబ సహకారాలతో ఈ దినము ప్రత్యేకంగా నెలలో 2వ శనివారము మెడనూరు సురేష్ రెడ్డి వారి శాంతి గారి దంపతుల సహకారంతో నిత్య అన్నదానం ప్రాజెక్టును వారు చేపట్టి ఈ దినం ప్రత్యేకంగా మరి
వారికి అన్నదానము ఇవ్వడం అనేది వారి ద్వారా జరిగింది. ప్రత్యేకంగా వారికి వారి కుటుంబానికి మా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా అది అన్నదానత సుఖీభవ అన్నట్టుగా మరి వారు ప్రతి మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా మరి వృద్ధుల్ని మరి అనాథల్ని వాళ్ళు ప్రేమించి వారికి చక్కని ఆహారం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ నిత్యాన్నదాన ప్రాజెక్టును వారు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా వారికి మా కృతజ్ఞతలు చెల్లిస్తాం. అంతేకాదు మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక నూతన భవన నిర్మాణం జరుగుతున్నది. ఆ దాతలకు కూడా ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు ఈ ఆశ్రమంలో మరి ఏదైనా లోపాలుంటే వాటిని గుర్తించి మరి దాతల దృష్టికి తీసుకెళ్ళి వారితో మాట్లాడి వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాలు మా అధ్యక్షులు చేపట్టడం అనేది ప్రత్యేకంగా మా అధ్యక్షుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ వృద్ధాశ్రమంను చక్కగా నిర్వహిస్తున్న మా సహోదరి కళ్యాణమ్మ కూడా వారికి అక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నెల్లూరుకు వెళ్తున్న వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జగంపూడి రాజన్నకు చిల్లకూరు జాతీయ రహదారి వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీకి నాయకులు కార్యకర్తలు అందిస్తున్న సహకారం మరవలేనిదని, పార్టీ పటిష్టంగానే ఉందని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గురువయ్య, నాయకులు సునీల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీకోసం కదా మీకోసం జరుపుకున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యువజన ఆత్మీయ సమావేశంలో ఈరోజు మన యువజన రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజన్న గారు పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత ఈరోజు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని పరామర్శించేదానికి నెల్లూరుకి వెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ గూడూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ యువత ఆయనకి భారీ స్థాయిలో వచ్చి ఈరోజు ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన కూడా చాలా సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడాను మనందరం ఐక్యంగా పోరాడేటటువంటి తత్వం నేర్చుకోవాలని చెప్పని ఈరోజు రాజన్న కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయనకి మేము చాలా ఘనమైనటువంటి సత్కారం చేసి ఆయనకి మా పార్టీకి మా మీద ఉన్నటువంటి ప్రేమని ఆ రూపంలో తెలియజేయడం జరిగిందని ఒకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి యువతకి, మహిళలకి మరియు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడాను మరీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తుఫాను ప్రభావంతో వరి నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీతో వరి విత్తనాలు అందించడం జరుగుతుందని మనుబోలు మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణయ్య తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 కిలోల బస్తా అసలు రేటు 1075 రూపాయలు కాగా 80% సబ్సిడీతో 215 రూపాయలకు అందజేయడం జరుగుతుందని, ఎకరాకు 1 బస్తా చొప్పున 3 ఎకరాల వరకు 3 బస్తాలు ఇస్తామని, ఆపై ఎంత పొలం ఉన్నా సబ్సిడీతో 3 బస్తాలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. నాటిన వరి దెబ్బతినడం జరిగినది. దీన్ని మేమంతా వ్యవసాయ శాఖ తరఫున అందరూ మనం పరిశీలించి నివేదికలుగా తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారము 10,793 ఎకరాల నార్మల్ దెబ్బతిన్నవి. అలాగనే వరి నాట్లు 3,260 ఎకరాల దెబ్బతినడం జరిగింది. ఈ నివేదికలను పై అధికారులకు పంపడం జరిగింది. దానికి అనుకూలంగా మనకి నిన్నటికి 1,760 బ్యాగుల KNM 1638 ఒడ్లని విత్తనాలు పంపడం జరిగింది. దీన్ని మన గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీద మణబోర్డు గ్రామంలో రైతులకు పంపడం జరిగింది. దీన్ని వచ్చేసి మనం ప్రధానంగా డీకృషి యాప్ ద్వారా మనం ఈ 80% సబ్సిడీ విత్తనాలని రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 1 ఎకరం ఉన్న పొలానికి 1 బ్యాగు, 2 ఎకరాలు ఉన్న ఆ రైతుకు 2 బ్యాగులు, 3 ఎకరాలు ఉన్న బ్యాగు రైతుకి 3 బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఆ పైన ఎంత పొలం ఉన్నప్పటికీ 3 కంటే ఎక్కువ ఇవ్వరని ఇందు మూలంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున రైతులు మీరు మీ యొక్క ఆధారు జెరాక్స్, భూమి యొక్క పాస్బుక్ జెరాక్స్ తీసుకొని మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నష్టపోయిన రైతులు ఈ వరి విత్తనాలు తీసుకొని సకాలంలో నారుమల్లి పెంచుకొని వెంటనే నాటు వేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వరకు వచ్చేసి నిన్నటి వరకు 1,720 బ్యాగులు వడ్లు విత్తనాలు వచ్చినవి. మిగతా వచ్చేసి ఈరోజు 3,600 బ్యాగులు విత్తనాలు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ ఈ విత్తనాలు తీసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. మనుబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చిల్లకూరు బైపాస్ సర్కిల్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు హెల్మెట్లతో బైక్ ర్యాలీ. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 7వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని నినాదంతో విద్యార్థులతో ర్యాలీ. మనుబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.